మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రొద్దుటూరు నియోజకవర్గం వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుడి దగ్గర ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి గుడి, ఆ పక్కనే వారాహి అమ్మవారు, ఆ పక్కనే నవగ్రహాల మండపం. ఇప్పుడు కొత్తగా హిందువులైనటువంటి భక్తులందరూ కలిసి తలా ఇంత డబ్బును ప్రోగు చేసుకొని వారాహి అమ్మవారికి సంబంధించి 9 అడుగుల ఎత్తుతో ఒక గొప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి రెడీ చేసుకున్నారు. ఈ నెల 22వ తారీఖున ప్రతిష్ఠ జరగబోతూ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ నిశ్శబ్దంగా ఒక్కసారిగా రాత్రిపూట వచ్చి, అది పగులు రాలే, రాత్రిపూట వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఈ స్థలం అంతా కూడా ఫారెస్ట్కి సంబంధించినటువంటి, అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి, ఇక్కడ నిర్మించకూడదు అని చెప్పి అక్కడ ఉండే పూజారితో గొడవపడడం. పూజారి బ్రాహ్మణోత్తముడు అయినప్పటికీ కూడా, బ్రాహ్మణుల కాళ్ళు మనం ముక్కుతాము జనరల్గా, అది మనకు మంచిది. కానీ ఆయన పేద బ్రాహ్మణుడు అయినప్పటికీ, మీ కాళ్ళు నేను ముక్కుతానయ్యా అధికారులారా, ఒక్కరోజు ఆగి నిదానంగా మేము చెప్పే మాటలు వినండి అని చెప్పితే కూడా పట్టించుకోకుండా కొత్తగా కడతా ఉన్నటువంటి, పూర్తిగా కాబడినటువంటి మందిరాన్ని ధ్వంసం చేసినారు. దాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఆ పక్కనండే నవగ్రహాల మండపాన్ని కూడా పూర్తి రాళ్ళుబడి నవగ్రహాలన్నీ కూడా విరిగిపోయినాయి. హిందువులమైనటువంటి మనందరం కూడా నవగ్రహ పూజను ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో నమ్మకంగా చేస్తాం. గ్రహాల అనుకూలత కోసం మనకి ఏదన్నా అరిష్టం కలుగుతూ ఉన్నా, పీడ కలుగుతూ ఉన్నా, కష్టము, నష్టము, మానసిక వేదన, దుఃఖము, భయము కలిగినప్పుడు నవగ్రహాల పూజ ద్వారా వాటి నుంచి ఉపశమనం కలగడానికి చేస్తాం. నాశనం చేసినారు. ఈ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హిందువుల యొక్క దేవాలయాలకు భద్రత లేదు, హిందువుల యొక్క మనోభిప్రాయాలకు గౌరవం లేదనేది సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఈ వారాహి అమ్మవారు గుడి ఎక్కడైతే ఉందో, మేము ఎక్కడైతే ఉన్నామో, ఇదంతా కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి, ఏటి పొరంబోకు సంబంధించినటువంటి భూమి. రెండిట్లో మిళితమైన ఉంటుంది, రెండిట్లో అది కొంత ఇది కొంత అయినా ఉంటుంది. ఇది పట్టా ల్యాండ్ అయితే కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ది అయితే కాదు, డీగేటీకి అయితే కాదు, ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్, లేదంటే ఏటి పొరంబోకు. ఒక 20 సెంట్లు 30 సెంట్లు ప్రజలందరి కోసం నిరుపయోగంగా ఉండే ఈ స్థలములో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలాగా దేవాలయాన్ని నిర్మిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది ఆక్రమణ అంటాడు, ఇది కబ్జా అంటాడు. పడగొట్టేసినాడు. మా అమ్మవారి గుడే కనిపించిందే, మా నవగ్రహాల మండపమే కనిపించిందే. పేద బ్రాహ్మణుని యొక్క వేదనను, అభ్యర్థనను స్వీకరించకుండా, కాళ్ళు పట్టుకుంటానే కూడా వినకుండా కొట్టేస్తారా? లేకుంటే సనాతన ధర్మ పరిరక్షకుడు సనాతని ఓ పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నావా? గుడిబెట్లు కడిగినావు, తిరుపతి పోయి మీటింగ్ పెట్టినావు, నీ వాహనం పేరు వారాహి అని పెట్టుకున్నావు. ఆ వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చినారు. స్పందన మనస్ఫూర్తిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హిందువుల యొక్క దేవాలయాలకు భద్రత కలగాల, ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందించాలా, హిందువుల యొక్క మనోభావాలను గౌరవించాలి. అదే సందర్భంలోనే
ఈ దేవాలయాలకు చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలన్నీ కూడా పుణ్యక్షేత్రంగా వెలవడానికి సంసిద్ధమైనటువంటి భూభాగం. ఎందుకంటే దీని దగ్గరలోనే ఈశ్వరుని ఆలయం ఉంది. మన ఎదురుకి వెనకల్నే అయ్యప్ప స్వామి గుడి గొప్పగా ఉంది, విఘ్నేశ్వర స్వామి గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, వేణుగోపాల స్వామి గుడి ఉంది. ఇదంతా కూడా మా ప్రొద్దుటూరు ప్రాంత ప్రజలు పుణ్యక్షేత్రమైనటువంటి క్షేత్రంగానే మేము భావిస్తాం దేవాలయాలకు. ఈ ప్రాంతంలో వారాహి అమ్మవారి పెద్దగా విగ్రహం ప్రతిష్ఠిస్తే మేము సంతోషపడుతున్నాం. తిరుమల అప్పన్న స్వామి దేవస్థానాల్లో మనుషులు చంపేస్తారు, పుష్కరాల కాడికి పోతే పెద్ద పెద్ద బాహుబలి సెట్టింగ్లు వేసి మనుషులు ముండమొప్పించి చంపి అట్లాడి చేస్తాడు ఆయన. ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఎవరైతే ఇటువంటి విలాస మందిరాలు నిర్మించి పేదవాడు, ఇప్పుడు వెనకల పేదవాళ్ళు కట్టుకుంటారు సెంటో 2 సెంట్లో, వాళ్ళని అభ్యంతరం చెప్పకూడదు. బ్రతకలేక పేదరికంలో ఉండి ఎక్కడో ఏట్లో నీళ్ళు వచ్చి కొట్టుకునే ప్రాంతంలో నిరుపయోగంగా ఉంది కదా అని చెప్పి తన భర్త, భార్య, పిల్లలు కలిసి ఒక అరసెంటో 2 సెంట్లు ఇండ్లు వేసుకొని బిక్కుబిక్కుమని జీవనం కొనసాగించే వాళ్ళపైన ప్రతాపం చూపించకూడదు. వాళ్ళ పట్ల దయబెట్టాల, దేవుని నిర్మాణాల పట్ల గౌరవాన్ని పెట్టి గౌరవించాల మనోభిప్రాయాలను. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి హిందువుల యొక్క దేవాలయాలకు భద్రత కల్పించండి, గౌరవాన్ని ఇవ్వండి, మా మనోభిప్రాయాలు గెలిపించండి. మా అమ్మవారి గుడికి మీరు ఎక్కడ ఆటంకం కలిగించొద్దు. అటువంటి పేదవారి ఇళ్ల జోలికి భవిష్యత్ కాలంలో అటవీ శాఖ రాకూడదు. మాకుండబడిన దైవభక్తి కానీ అమ్మవారి పట్ల మాకుండే విశేషమైన భక్తిభావంతో చెప్తా ఉన్నాం. ఏదైతే ఇక్కడ స్వామికి పేద బ్రాహ్మణునికి ఇబ్బంది కలిగించి పడగొట్టేసినారో అది 2 లక్షలైనా 3 లక్షలైనా అమ్మవారి గుడి నిర్మాణాన్ని గొప్పగా నిర్మించడానికి మేము ఇస్తాం. 2 లక్షలైనా 3 లక్షలైనా ఆ స్వామిని పిలిపించుకొని మాట్లాడి అమ్మవారి గుడికి కావాల్సిన డబ్బు ఏమైతుందో ప్రతి రూపాయి మేము ఇచ్చి అమ్మవారి గుడిని మేము నిర్మించుకుంటాం. ఎవరైనా భక్తులు కలిసి వచ్చేవాళ్ళు ఉంటే స్వామివారికి ఎమ్మడే డబ్బులు ఇవ్వండి, మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మేమైతే ఆ గుడికి కావాల్సినంత డబ్బులు 2 ఇస్తాం, 3 ఇస్తాం, 5 ఇస్తాం స్వామివారితో మాట్లాడి. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.